శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనం 42 అధ్యాయంలో నిన్న చూశారు కదా, స్వామి నృసింహ సరస్వతి స్వామిని ఎంత గొప్పగా వేడుకున్నాడో. మరి ఈ వేళ చదువుదామండి. సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్ళి భార్యాబిడ్డలను తీసుకుని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురము చేరాడట. అతడు శ్రీగురుని దర్శించి త్రిమూర్తి మాలకాకి మానస సరోవరములో మునిగి రాజహంస అయినట్లు, చూడండి ఇక్కడ, మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శన మాత్రము చేతనే మా పాపాలన్నీ నశించిపోయాయి. గంగాజలము పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు. ఇక్కడ చూడండి, మా పాపాలన్నీ నశించిపోతాయి. గంగాజలము పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు. కానీ తాప దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు. అంటే మీ దర్శనమే పోగొట్టగలదు. మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతి వాక్యము నాకిప్పుడు అనుభవమైంది అని మైమరచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్తుతించాడటండి ఆయన. భూమిపై భక్తుల పాలిట భాగ్యనిధి అయి అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను. భక్తితో ధ్యానించేవారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణ కమలాలు దర్శించగలిగాను. సంసారములో తపిస్తున్న భక్తులకు అభిష్టాలిచ్చి యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యము నేడు నాకు కలిగింది. చూడండి, శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యము నేడు కలిగింది. మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమై సత్పురుషులను ఉద్ధరించడానికి దండ కమండలములు ధరించి యతి సార్వభౌముడుగా అవతరించిన నరసింహ సరస్వతి నేడు నాకు మీ దర్శనమయ్యింది. భక్తపాలుడు దయాసముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురము భూ కైలాసమయ్యింది. అట్టి మీ పాదదర్శనము నేడు నాకు లభించింది. యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనము నేడు కలిగింది. మీ యతి రూపములో భక్తజనుల మహాభాగ్యమే సాకారమై వెలిగింది. వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను. భక్తులను రక్షించడములో జాగు చేయని దయాగణ, చూడండి, జాగు చేయని దయాగణ నీకు జయము. ఆనంద సముద్రుడు గంధ పరిమళాలతో శోభిల్లే యోగి జన వల్లభుడు అయిన శ్రీకృష్ణుని మీ రూపంలో దర్శిస్తున్నాను. ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ సరస్వతి అను పేర సార్థకమునర్చి సద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను. చూడండి, శ్రీగురుడు ఎంతో ఇలా వేడుకున్నాడండి. మళ్ళీ ఎందులోని కన్నడలోనే అంటండి. ముందు తెలుగులో మనం చెప్పుకున్నాం కదా 9 రకాలుగా, ఇందులో కూడా కన్నడలో కూడా ఈ 9 రకాలతోనే ఆయన్ని వేడుకున్నాడండి. శ్రీగురుడు ఎంతో సంతోషించి అతని భార్యాబిడ్డలను తమ సన్నిధిలో కూర్చుండబెట్టుకుని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారట. సాయం దేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు. అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సుపై చెయ్యి ఉంచి ఆశీర్వదించారట. అప్పుడు సాయం దేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన, సాయం దేవా, ఇతడు సిరి సంపదలతో చిరకాలము జీవిస్తాడు.
వీడే మా నిజమైన భక్తుడు, మాకు ప్రీతిపాత్రుడు. వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధారకుడవుతాడు. సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత. మీకు ఇంకా 4 కొడుకులు కలుగుతారు. మ్లేచ్చుని సేవించడం వలన ఈ పుణ్యము నశిస్తుంది కనుక నీవది విడచి పెట్టి మా వద్దనే ఉండు. చూడండి, మ్లేచ్చుని వద్ద ఆయన్ని నువ్వు సేవిస్తే ఇంతవరకు పొందిన ఫలితాన్ని నువ్వు పోగొట్టుకుంటావు అని అతని భార్యాపిల్లలను కూడా అందుకు ఒప్పించారు. తర్వాత సాయందేవునితో స్వామి మొదట వీరిని తీసుకుని సంగమానికి వెళ్ళి స్నానము చేసి అశ్వత్థాన్ని పూజించుకునిరా అని చెప్పారట. ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంత వ్రతము చేసుకుని శ్రీగురుని దర్శించుకోవాలని గంధర్వనగరము వస్తున్నారట. శ్రీగురుడు సాయందేవుని కూడా అనంతవ్రతము చేసుకోమని చెప్పాడు. అతడు, మీరే నాకు అనంతులు, మీ పాదసేవయే నాకు అనంత వ్రతము, నాకింక వేరొక వ్రతమెందుకు అన్నాడు స్వామి. నాయన, నీవు మా మాట విని వ్రతం చేసుకో. పూర్వము కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతము చేసుకుని అభిష్టాన్ని పొందాడు. నీవు కూడా కౌండిన్య సగోత్రుడవే గనుక ఈ వ్రతమాచరించు అన్నాడు. అప్పుడు సాయందేవుడు, స్వామి, అలా అయితే ఈ వ్రత విధానమేమో మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడట. శ్రీగురుడు వివరించారండి. శ్రీదత్తాయ గురువే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 42వ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నామండి. మళ్ళీ రేపు 43వ అధ్యాయంలోకి వెళ్దాం. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.